వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలుగు రాష్ట్రాలలో ఇక ఏ సమస్యలే లేవు అన్నట్టుగా ఎక్కడ చూసినా కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ, ఇంకా చెప్పాలంటే అధికార పక్షానికి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు అని చెప్పేసి కొన్ని సోకాల్డ్ టీవీ ఛానల్స్, అంటే యూట్యూబ్ ఛానల్స్ అవి, బట్ వాటి పేర్ల పక్కన టీవీ అనే తోకలు ఉంటాయి. అట్లాంటి సోకాల్డ్ ఛానల్స్ కూడా ఇంకే పనులే లేవు, ఇంకా ఏ వార్తలే లేవు కవర్ చేయనీకి అన్నట్టుగా అఘోరి మీద పడ్డారు. అసలు అఘోరి పెళ్లి చేసుకుంటే మీకెందుకు, లేకపోతే బర్బతెల ఊరంతా తిరిగితే మీకెందుకు? మీకు నిజంగా అఘోరి చేస్తున్నటువంటి చర్యల మీద అంత కన్సర్న్ ఉంటే, ఆమె నిజంగా అవినీతి చేస్తుందనో, లేకపోతే ఆమె స్కాములు చేస్తుందనో, ఆడపిల్లలని వ్యభిచార కూపంలోకి నెడుతుందనో, లేకపోతే ఆమె సోషల్లీ మనకి సమాజంలో ఆమె ఒక రకమైనటువంటి నాన్సెన్స్ చేస్తుందనో నిజంగా మీకు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేతులు దులుపుకోండి. అంతేగాని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఎట్లా తయారైనాయి అంటే, తెలుగు రాష్ట్రాలల్లో అఘోరి గాని మీద వీడియో తీస్తే తప్ప కడుపు నిండనటువంటి పరిస్థితికి దిగజారిపోయినారు మన యూట్యూబర్స్ అందరూ కూడా. అరే సరే, ఇండిపెండెంట్గా చేసుకుంటున్నటువంటి వాళ్ళైతే ఏమో కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా రాజకీయాలని పక్కన పెట్టి సమాజంలో, వ్యవస్థలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయాలలో ఏం జరుగుతున్నాయి, ప్రజలకి నిజంగా సరైన పాలన అందుతుందా లేదా, ప్రజల హక్కులు గౌరవింపబడుతున్నాయా లేదా, ఇవేవి కూడా పట్టించుకోకుండా కేవలం అఘోరి పెళ్లి చేసుకున్నది, అఘోరికి ఇది మొదటి పెళ్లి కాదట, అఘోరికి ఆల్రెడీ పెండ్లం ఉందంట, అఘోరి 10 లక్షలు ఎవరితోనూ దొబ్బి తిన్నాడట, అఘోరి ఎవరికో యోని పూజ చేస్తా అని చెప్పి పైసలు తీసుకున్నారంట. ఇట్లా ఎన్ని మాటలు అసలు. అఘోరి 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 అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేస్తే అసలు లైవ్లు పెడతా ఉన్నారు కొన్ని ఛానల్స్. అయితే ఐఎమ్ సో సాడ్ టు సే దిస్, బట్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా పొద్దాకా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మొత్తం అఘోరి మీదనే లైవ్లు వేస్తూ ఉన్నాయి. అరే నాకు అర్థం కాదు, పూర్తిగా అఘోరి ఇంకా వర్షిణి అనే ఇద్దరిని యూట్యూబ్ ఛానల్లే గుత్తకు పట్టుకున్నట్టు, లీజుకు తీసుకున్నట్టు రోజులకి రోజులు ఎంత సాగదీస్తూ ఉన్నారయ్యా. నాకు అర్థం కాదు అసలు, ఈ అఘోరికి ఏమైనా పిచ్చి పట్టిందా, నిజంగా మనిషేనా అన్నది ఒక పెద్ద డౌట్. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఆ అమ్మాయి బీటెక్ చదువుకున్నది, మంచిగా ఉన్నది, జూనింగ్కి కూడా బాగున్నది, మరి ఏమైనా మొగోన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, లేకపోతే చదువుకోవచ్చు కదా, ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదా, ఇంకా మొగోళ్ళే లేరా అన్నట్టు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, సరే మీ ఆలోచనను కొంచెం సేపు పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఏదైతే పెళ్లి చేసుకున్నారో అది ముందు అసాంఘికం. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా అఘోరికి సంబంధించినటువంటి వివాదాలు మొదటి నుంచి మనం గమనిస్తే కూడా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటివి అన్నీ కూడా అబద్ధాలే, మొదటి నుంచి కూడా అబద్ధాలే చెప్తా ఉన్నాడు. అది ఇంకెవరో వచ్చి మనకి ప్రూఫ్లు చూపి ఇగో ఇది ఇట్లా చేసిండు, అఘోరి ఈ మాటలు అబద్ధం చెప్పిండు అని అనేంత అవసరం లేదు. అది క్లియర్ కట్గా వాడు అబద్ధాలు చెప్తున్నాడు అనేటటువంటి విషయం అందరికీ అర్థమవుతా ఉంది, అందరికీ. సో నేను చిన్న ఉన్నప్పుడు 7 ఏళ్ల కిందనే ఇంట్లోకించి బయటికి పోయినా అన్నది అబద్ధమే, తాను జెండర్ మార్చుకున్నది కూడా ఎప్పుడో అని చెప్పింది అబద్ధమే, ఆయన సంవత్సరాల తరబడి అఖాడాల్లో ఉండి అఘోరి మాతగా మారడానికి శిక్షణ తీసుకున్నా, సాధన తీసుకున్నా అని చెప్పడం అన్నీ అబద్ధమే. నిజం చెప్పాలంటే అక్షరం ముక్క రాదు, ఆయన పొట్ట జీలుస్తే నాకు నోరు తీరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాలు చదవడానికి అది క్షుద్ర పూజలు అంటుండైనా. అరే క్షుద్ర పూజల తర్వాత రబై ఫస్ట్ నువ్వు గాయత్రి మంత్రం చదువుతావా? అసలు ఆయనకు చిన్న చిన్న మంత్రాలకు కూడా నోరు తీరగదు. ఆయన చదువుకున్నాడు, చదువుకోలేదు తెలియదు, అసలు చదువుకున్న మనిషిలాగా ఉన్నాడా? మతానికి సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆయన ఈ సోకాల్డ్ యూట్యూబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిండు. ఆయన సొంత ఛానల్ ద్వారానే ఎంట్రీ ఇచ్చిండు. నగ్నంగా తిరుగుకుంటా జనాలందరి మధ్య ఒక రకమైనటువంటి సోషల్ నాన్సెన్స్ని క్రియేట్ చేసుకుంటా, ఎవరైతే ఆయనని తప్పు అన్నారో వాళ్ళ మీద దారుణమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించి బూతులతోటి వాళ్ళందరినీ తిట్టడం. సరే పౌరులను బూతులతో తిడితే వాళ్ళు వదిలేయటమో లేకపోతే 4 తన్నడమో చేస్తారేమో, కానీ వ్యవస్థలో రక్షణ యంత్రాంగమైనటువంటి పోలీసుల మీద కూడా దారుణాతి దారుణమైన అసలు చెప్పలేనటువంటి బూతులను ప్రయోగించిండు. అఘోరాలంటే ఎట్లుంటారు? అఘోరాలంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఇది ఇంకొక జన్మ అన్నట్టుగా పూర్తిగా దేవుడికి లేకపోతే ఆధ్యాత్మికానికి, సనాతన ధర్మానికే పూర్తిగా పరిమితం అయిపోయి వాళ్ళకి ఈ ప్రాపంచిక సమాజంతో, ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ తోటి వాళ్ళకి అస్సలు ఉండదు. మరి ఆయన ఏం చేస్తున్నాడు ఈరోజు?
ఆయన ఏమంటున్నాడు అంటే ఒకానొక లైవ్లో చూసిన, అవును ఆ రాధ అనే అమ్మాయి భర్త ఎవరో తీసుకెళ్ళిపోయినారు కాబట్టి భర్త పోయినటువంటి బాధలో ఉన్నప్పుడు ఆమెకి లవ్ యూలు మిస్ యూలు చెప్పినా అంటుండు. ఎవరికైనా నేను చెప్తా అంటుండు. అరే ఇంత విచ్చలవిడిగా ఇంత ఓపెన్గా ఆయన ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాడు, హిప్నటైజ్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే మనుషుల యొక్క మానసిక స్థితిగతులతోటి ఈరోజు అఘోరా అనేటటువంటి వ్యక్తి ఆడుకుంటా ఉన్నాడు. దీన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం? దీన్ని మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూస్తున్నామా, లేకపోతే ఆ వీడియో కింద మనం కూడా బూతులతోటి కామెంట్లు పెట్టి మన ఏదైతే ఉందో మనకి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని దించుకుంటున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాం మనం అసలు? పోలీస్ అధికారులకి నేను సూటి ప్రశ్న అడుగుతా. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నిజంగా ఈరోజు అఘోరా చేస్తున్నటువంటి తప్పులని సుమోటోగా తీసుకోవడమో లేకపోతే 0 FIR చేయటమో ఏదో ఒకటి చేసి అటు కోర్టులు కానీ ఇటు పోలీస్ స్టేషన్లు కానీ సుమోటోగాను 0 FIR చేసి వాడి మీద చర్యలు తీసుకోవడానికి మీకు చేతులు ఎందుకు వస్తలేవని అడుగుతా. ఎందుకంటే సాధారణ పౌరులు చిన్న పబ్లిక్ నాన్సెన్స్ చేస్తే కూడా వాళ్ళని బొక్కలో పెట్టేస్తారు మీరు. మరి వీడు దాదాపు 4-5 నెలల నుంచి తెలుగు ప్రజలను పట్టి పీడుస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదైనా పనికొచ్చేటటువంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేద్దామని ఓపెన్ చేసినా కానీ, లేకపోతే సమాజంలో ఏం నడుస్తూ ఉంది, రాజకీయ పరంగా ఏం నడుస్తూ ఉంది, రాష్ట్రాలలో అభివృద్ధి పనులు ఎట్లా నడుస్తూ ఉన్నాయి, సంక్షేమం ఎంతవరకు వచ్చింది, రాజకీయ నాయకులు చేసినటువంటి ప్రామిసెస్ ఎంత దాకా వచ్చినా అన్నవి చూద్దామంటే పొద్దాక అఘోరికి సంబంధించినటువంటి లైవ్లు. అరే ఉండాలనా పోవాలా మనుషులు? పోలీసు వాళ్ళు నిజంగా ఎందుకు అంత భయపడుతున్నారు? అఘోరి వెనుక ఎవరున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి వెనుక నిజంగా ఒక పెద్ద యంత్రాంగం లేకపోతే పోలీసులు సహా ప్రతి ఒక్కరు ఎందుకు భయపడుతున్నారు? అసలు వాడి వేష భాష చూస్తేనే అందరికి అర్థం కావాలి వాడు ఒక ఫేక్ గాడ్ అని చెప్పేసి. మరి అట్లాంటి ఫేక్ గాడ్ని పట్టుకొని జనాలు అందరూ ఏం చేస్తున్నారు? ఒక ఆమె యోని పూజ చేయించుకోవడానికి ఎవరైనా జడ్జి అంట, ఒక కోర్టులో జడ్జి 10 లక్షలు ఇచ్చి మరి ఆయనకి యోని పూజ చేపించిండంట. ఎంత హాస్యాస్పదంగా ఉంది! హాస్యాస్పదం ఏంటి? సిగ్గు చేట అసలు. ఆయన కనిపిస్తున్నటువంటి తరీకేంటి, ఆయన మాట్లాడుతున్నటువంటి పరుష లాంగ్వేజ్ ఏంటి, ఆయన చేస్తున్నటువంటి బిహేవియర్ ఏంటి, ఆయన చూపిస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రభావం ఏంటి? ఇన్నింటి మధ్య ఆయనని నమ్మి లక్షలు, 10 లక్షలు, 1000 పైసలు ఎట్లా ఇస్తున్నారు? ఆయన ఆశ్రమం పెడతా అని చెప్పేసి అంటే ఎట్లా నమ్ముతున్నారు? ఈరోజు ఒకవేళ ఆయన ఆశ్రమం పెడితే ఈరోజు వర్షిణి లాంటి ఎంతోమంది ఆడపిల్లలని వాడు ఏం చేస్తాడు? హిప్నటైజ్ చేయడమో ప్రభావితం చేయడమో చేసి వాడి గృహంలో వాడి ఆశ్రమానికి తెచ్చి పెట్టుకొని వాళ్ళందరితోటి సెక్స్ రాకెట్ నడపడం కాకుండా ఇంకేమైనా చేస్తాడా? చదివిపిస్తున్నా అంటాడు. చదివిపించే మొనగాడే అయితే వాడు నిజంగా. సో సారీ టు టాక్ లైక్ దిస్, బట్ ఏంటిది వాడు ఏం చేస్తున్నాడు? ఈరోజు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాను, అక్కడ భూమి ఉందని ఈయన పేరు మీద. అరే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఆయన. ఏ పోలీస్ యంత్రాంగం కూడా ఆయనని ఆపలేకపోతుంది. జెండర్ మార్చుకున్నాడు, సరే అది ఆయన ట్రాన్స్జెండర్గా ఫీల్ అయి మార్చుకున్నటువంటిది కాదు, దేవుడికి ఆయన పురుషాంగాన్ని అంకితం ఇచ్చిండంట. సో హీ నెవర్ ఫెల్ట్ లైక్ హీస్ అ ట్రాన్స్జెండర్. తనకి ఒక మగవాడిగానే ఉన్నాడు తన లోపల. ఇప్పుడు కాకపోతే వర్షిని నచ్చి పెళ్లి చేసుకున్నందుకు ఆయన రిగ్రెట్ అవుతున్నాడు. ఎందుకు రిగ్రెట్ అవుతున్నాడు అంటే, అరే నేను తొందరపడి నా పురుషాంగాన్ని తీపించుకున్నా, ఇప్పుడు ఇంత మంచి పోరి నాకు పడ్డది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి సీదా ప్లేట్ ఫిరాయించి దీనికోసము వర్షిని అనేటటువంటి ఒక అమ్మాయిని వాడు లీగల్గా కూడా కాదు, సామాజికంగా మనందరికీ సర్ది చెప్పడానికి మేము లెస్బియన్స్ చేసుకునే విధంగా మేము ఏదైనా చేసుకుంటాం, మీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో వాడి సెక్షువాలిటీని కూడా, సెక్షువల్ ఐడెంటిటీని కూడా వాడు ఎంత అలవోకగా మార్చుకుంటున్నాడు. ఇక్కడనే అర్థం చేసుకోవాలి మనం. ఈరోజు వర్షిని ఒక్కతే వీడి బాధితురాలు అని మనం అనుకుంటున్నాం. రాధా అనే అమ్మాయి బయటికి వచ్చింది, స్కామ్స్ చేసిండు అన్నది ఆమె తీవ్రంగా ఆరోపించడమే కాకుండా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సనాతన ధర్మవాదులు కూడా వీడు చేస్తున్నటువంటి చర్యకి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు. చూడండి, మతం రాజకీయాలకి ఎంటర్ అవ్వనంత వరకు ఆ మతాన్ని మనం దాన్ని ఎంకరేజ్ చేయకపోయినా దాన్ని అట్లా వదిలేయచ్చు. వాళ్ళ స్వాతంత్రం, వాళ్ళ వ్యక్తిగత మతం, వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే. మరి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎంతోమంది మనోభావాలకి భంగం కల్పిస్తున్నటువంటి ఈ అఘోరా పైనుంచి ఏం చేస్తున్నాడు? చాలామంది సంవత్సరాల తరబడి సాధన చేసి ఈరోజు అఘోరాలుగానో, నాగసాధువులుగానో, లేకపోతే మంచి గురువులుగానో ఉన్నటువంటి వాళ్ళని కూడా దారుణంగా తిడుతున్నాడు. లకారాలు, అమ్మ అక్క చెల్లెళ్ళ దగ్గరికి పోకుండా వీడు ఒక్క బూతు కూడా మాట్లాడాడు. మీరు మళ్ళీ చెక్ చేసుకోండి.
మరి ఇట్లాంటి మనిషి బ్లాక్మెయిల్ చేస్తూ సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక ఫ్రాడ్ గాడు, నిజం చెప్పాలంటే వీడిని పోలీసు వాళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వీడు చాలా ధైర్యంగా అప్ టు డేట్ వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న వాళ్ళ లొకేషన్స్తో సహా ప్రతిదీ కూడా చెప్పుకుంటూ యూట్యూబ్లో ఛానళ్లకు లైవ్లు ఇస్తున్నప్పుడు వాడిని పట్టుకోవడం ఎంత ఈజీ అసలు, నిమిషాల పని మన పోలీసు యంత్రాంగం తలచుకుంటే. కానీ పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉందా, పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత మీరు ఎట్లా అనుకుంటున్నారు వర్షిని చెప్పు, అఘోరి కోసం ఒక పాట పాడు, అఘోరి నువ్వు ఏమి పాడవా, ఆమె కోసం ఆమె నీకు అంత ముద్దుగా పాడుతుంది కదా అని చెప్పేసి ఎంత లేకిగా బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళ హనీమూన్ ట్రిప్, వాళ్ళ శోభనం అన్నీ కూడా వీళ్ళు లైవ్ పెట్టేలాగున్నారు కొంచెం ఛాన్స్ ఇస్తే. అట్లా బిహేవ్ చేస్తున్నారు సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. అరే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంబేద్కర్ జయంతి రోజు దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీస్ని ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కవర్ చేసిండ్రా? అంబేద్కర్ జయంతి రోజు స్వయాన సో ఆత్మగౌరవం కోసము, సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి ఒక వీర యోధుడి జయంతి నాడే మరి ఈ సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ పేట్రేగిపోతుంటే మరి మన మీడియా ఛానళ్ళకు అవన్నీ ఎందుకు కనిపిస్తలేవు? ఈరోజు వక్ఫ్ బోర్డు తోటి దేశం మొత్తం మీద ముస్లింలు చాలా రకాలుగా అణచివేతకు గురవుతుంటే దాని గురించి మాట్లాడిన పాపాన ఒక్క యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఏదైనా దళిత ఇష్యూస్ కానీ, మైనారిటీ ఇష్యూస్ కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానీ, హెచ్సియు ఇష్యూస్, అది ఏదో కొంచెం వాళ్ళ కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పి 1-2 రోజులు వేసారు. కానీ నిజంగా మీకు వాటన్నింటి మీద కన్సర్న్ ఉందా? సామాజిక అంశాల మీద ఎన్ని జరగట్లేదు చెప్పండి మీరే, ఎన్ని జరగట్లేదు? అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను ఎంతవరకు తీరుస్తుందని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ప్రశ్నించిన పాపాన పోయిందా? ఈరోజు అఘోరి పొద్దున్న లేస్తే అఘోరి, పడుకుంటే అఘోరి. అసలు నాకు తెలిసి అఘోరిని పట్టుకొని కడుపు నింపుకుంటున్న ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ నిమిషం తీరిక కూడా లేకుండా అఘోరి మీద పడి 24/7 షిఫ్ట్ వైజ్ యాంకర్లను మాట్లాడుకున్నారని అనిపిస్తుంది. ఒకటే క్లిప్పు, ఫేస్బుక్ ఓపెన్ చేసి అదే క్లిప్పు, యూట్యూబ్ ఓపెన్ చేసి అదే క్లిప్పు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీమ్స్ ఇంకా రీల్స్ అవే. సో ఎక్కడ పోయినా ఈ అఘోరి అనేటటువంటి ఒక పెద్ద పీడ మనుషులకు పట్టుకొని కూర్చుంటే పూర్తిగా ఇది డైవర్షన్ పాలిటిక్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ప్రజలు దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజలందరిని డీవియేట్ చేయడానికి ఈ అఘోరి అనేటటువంటి ఒక మోసగాడు, ఒక దొంగ. ఎందుకు దొంగ అంటున్నానంటే ఈరోజు ఈవెన్ ఆయన ట్రాన్స్జెండర్ అంటే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, ఒప్పుకోవాలనేటటువంటి అభిప్రాయం నాకు అస్సలు లేదు. నాకు చాలా మంది ట్రాన్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను చాలా క్లోజ్గా మూవ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ట్రాన్స్ సిస్టర్స్ కూడా వాడిని ట్రాన్స్జెండర్ అనడానికి ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఏ ట్రాన్స్జెండర్ కూడా నిజంగా ఇంత దారుణమైనటువంటి దారుణాలకి ఒడిగట్టరు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఫేస్ చేస్తున్నటువంటి ఇంబ్యాలెన్సెస్ వల్లనో, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి వాటి వల్లనో వాళ్ళు జెండర్ని మార్చుకుంటారు తప్పిస్తే వాళ్ళు కేవలము ఇదొక షో ఆఫ్ చేయడానికో, లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ తోటో, పాపులర్ అవ్వడానికో, సమాజంలో ఒక సోషల్ నాన్సెన్స్ని క్రియేట్ చేయడానికో వాళ్ళు ఏం చేసుకోరట్లే. ఎందుకంటే జెండర్ ట్రాన్సిషన్ అనేది ఒక జన్మని కాదని ఇంకో జీవితం తీసుకునేలాగా చాలా చాలా కష్టంగా ఉంటుంది. రియల్ ఎక్స్పీరియన్సెస్ని నేను డిస్కస్ చేసిన కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. సో వాడిని ట్రాన్స్జెండర్ అనాలంటే కూడా అస్సలు లేదు. ఇంకా పాపం చాలామంది నాగా సాధువులు ఏమంటున్నారు మీడియా ముందుకు వచ్చి, వాడి పురుషాంగాన్ని తీయించుకున్నాడు కాబట్టి వాడు కిన్నెర అఖాడాకి వస్తాడు అంటున్నారు. కిన్నెర అఖాడాకు కూడా వాడు ఎందుకు వస్తాడు? అసలు వాడు ఎప్పుడు మానసికంగా ఒక ఆడపిల్లని ఫీలే అవ్వనప్పుడు, ఏదో ఇప్పుడు కొంచెం మాంసం ముద్దలు మన శరీరానికి అడిషనల్గా యాడ్ అయితే పాపులారిటీ వస్తుంది. ఒక మగ వ్యక్తిగా నేను తిరిగితే ఈ సమాజం నాకు అటెన్షన్ పే చేయదు కాబట్టి ఆడదాని శారీరక అవయవాలతోటి నేను ఈ సమాజంలో తిరిగితే నాకు కొంతలో కొంత అటెన్షన్ వస్తుంది అని చెప్పేసి జెండర్ మార్చుకున్నటువంటి వాడు ట్రాన్స్జెండర్ ఎట్లా అవుతాడు? అట్లాంటప్పుడు ట్రాన్స్జెండర్ అనే పదానికి ఉన్నటువంటి పూర్తి ఇంటెన్షన్, అసలు దాని మీనింగ్ అంత పోతుంది కదా. అంటే ఇప్పుడు నాకు చాలా ప్యాషన్గా, సరే నేను ఇప్పుడు ఆడపిల్లని అయి ఉన్నా, నాకు వద్దు అనిపిస్తోంది, నాకు ఒక అమ్మాయి నచ్చితే ఇంకా నేను జెండర్ మార్చుకుని అమ్మాయిని వేసుకొని పోవడమేనా? సో ఇంత ఈజీ అయిపోయిందా జెండర్ ట్రాన్సిషన్ అనేది? చట్టాలు ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు పోలీసులు తలుచుకుంటే ఇదేమైనా పెద్ద పనా?
సామాన్యుల మీద వేస్తారు. చిన్న చిన్న వాటిలో కూడా సామాన్యుల్ని బాధితులని అని కూడా చూడకుండా ఎంత దారుణంగా శిక్షిస్తారు. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి విధవని పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత మెడికల్గా వాడిని ఎగ్జామిన్ చేయడానికి పంపిస్తే సైకియాట్రిస్టుల దగ్గరకో సైకాలజిస్టుల దగ్గరకో వాడికి ఉన్నటువంటి మానసిక రోగం ఏదో బయటపడుతుంది కదా. పూర్తిగా వాడు చాలా చాలా ఏమంటారు వల్నరబుల్ కండిషన్లో వాడు ఉన్నాడు. వాడు ఉండడమే కాక ఈరోజు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా హిప్నటైజ్ చేసిందంటే ఆ అమ్మాయి ఎంత చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితిలో లేదు. స్వయంగా సనాతన ధర్మ పరిరక్షకులు వచ్చి, నిజమైన సనాతన ధర్మ పరిరక్షకులు వచ్చి, ఇదిగో అమ్మ వీడు ఇది అబద్ధం చేసిండు, ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు, అఘోరాలు ఇట్లుండరు, వీడు చేసింది సాధన కాదు, వీడు సంవత్సరాల తరబడి నీకు అబద్ధాల పునాది మీద ఉన్నటువంటి మనిషి వీడు అని ఆమెకి ప్రూఫ్లతో సహా చూపిస్తే కూడా అమ్మాయి రోజు వీటిని నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆ వీడు ఇచ్చుకుంటున్నటువంటి ఎక్స్ప్లెనేషన్లకి అమ్మాయి హెల్ప్ చేస్తుంది. అమ్మాయి స్ట్రాంగ్ ఇంకేమైనా వ్యాలిడ్ పాయింట్స్ని యాడ్ చేయొచ్చా అని చేస్తుంది. సో వాళ్ళు నాకు తెలిసి 24 గంటలు లైవ్ల్లోనే తింటున్నారు, లైవ్ల్లోనే ఉంటున్నారు. వాష్రూమ్స్కి వెళ్తే కూడా ఈరోజు వాళ్ళు పెట్రోల్ బంక్లోకి వెళ్ళేటటువంటి నీచ పరిస్థితుల్లో ఉన్నారు. సో దయచేసి మీడియా మిత్రులు అందరూ ఇట్లాంటి పిచ్చి కుక్కలను పట్టించుకొని మీ విలువను మీరే తీసుకుంటారా, లేకపోతే నిజంగా సమాజానికి కావాల్సినటువంటి ఒక ఎథికల్ జర్నలిజంని సమాజానికి అందిస్తారా అన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఇకపోతే పోలీసు వ్యవస్థకి నేను డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, అపీల్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కానీ ఖచ్చితంగా ఆ అఘోరిని ఫస్ట్ పట్టుకోండి. అతని దగ్గర ఉన్నటువంటి ఆ వర్షిని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి. వాళ్ళకి బ్రెయిన్ వాష్ చాలా చాలా అవసరం. రాధా అనేటటువంటి అమ్మాయి నిజంగా ఆమె పెళ్లి చేసుకో ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఉన్నది ఎందుకు, మనుషుల్ని మోసం చేస్తున్నాడు దేవుని పేరు మీద. కాబట్టి ఈ విషయంలో హిందువులందరూ వెంటనే స్పందించాలి. హిందువులు స్పందిస్తే తప్ప ఈరోజు అఘోరా చేస్తున్నటువంటి దారుణాలు ఆగవు. ఎందుకంటే ఆ వాడు చాలా కాన్ఫిడెంట్గా హిందువులను కూడా ఎదిరించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జస్ట్ ఒక 4 months బ్యాక్ వాడు ఏమన్నాడు, నేను జీవితంలో పెళ్ళనేదే చేసుకోను, అట్లాంటి ఆలోచనలు రావు, నా జీవితం పూర్తిగా సనాతన ధర్మ పరిరక్షణకి గోవులను అమ్మాయిలను పరిరక్షిస్తా అన్నటువంటి వాడు కాస్త సో సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ నెక్స్ట్ డేనే ఒక అమ్మాయిని మీడియాకి వేసుకొని వచ్చి ఈమె నా శిష్యురాలు అని చెప్పిండు. మేము తల్లి బిడ్డ లాంటి వాళ్ళ ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇది ఏ నీతి అసలు? ఏ నీతి ఇది? ఎంత నీతిమంతంగా ఉందని ఈ కథని యూట్యూబర్స్ పొద్దాక ఆడియన్స్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పరిస్థితులు పెరుగుతాయి. పరిస్థితులు దారుణంగా దిగజారటమే కాకుండా బాధితుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది.